ముందు భక్తి టీవీ గీతా జ్యోతుల్ని హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో ఈరోజు అయితే నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. అది కోటి దీపోత్సవం. ఎంత బాగా అయింది అసలు, చూడడానికి రెండు కళ్ళు సరిపోలేవు. సో నాతో పాటు మీకు కూడా చూపించాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోలోకి అయితే వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. సో ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలైతే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను కోటి దీపోత్సవానికి ఒక్కసారైనా వెళ్ళాలి, చూడాలని. అలాంటిది ఈరోజు ఇన్ని రోజులకైతే నాకు అదృష్టం దొరికిందని చెప్పాలి. మా అక్క దగ్గర అయితే ఎంట్రీ పాస్ ఉంది. సో అందుకని అయితే వెళ్ళాము. సో మేము వెళ్ళేసరికి సాయంత్రం వెళ్ళాము. 5:30, 6 o'clock ఏమో బయలుదేరాము. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి వెళ్తే మనం డైరెక్ట్ స్టేజ్ దగ్గరగా వెళ్ళొచ్చు. ఎంత బాగుందో చూసారా బయట డెకరేషన్ చాలా అంటే చాలా బాగైంది. ఒక సైడ్ ఇలా దీపము, ఇంకో సైడ్ ఇసుకతోని ఈశ్వరుని ప్రతిమ చేయడము ఎంత బాగుందో అసలు. రెండు కళ్ళు సరిపోలేవు. నాకైతే ఎంత బాగా అనిపించిందో, భూలోక స్వర్గం అని చెప్పాలి, అంత బాగుంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి. వీళ్ళందరూ రిటర్న్ అవుతున్న వాళ్ళు అన్నట్టు. మేమైతే ఈ ఎంట్రన్స్ లాస్ట్లో వచ్చాము, కానీ మీకు చూపించాలని చెప్పి ముందుగా చూపిస్తున్నాను అంతే. సో లోపటైతే చాలా అంటే చాలా బాగుంది. మేము ఎంటర్ అయింది వేరే రూట్లో, ఎందుకంటే మేము లేట్ అయిపోయాం కదా. సో మాకు వేరే రూట్లో మెయిన్ అయితే ఈ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మాకు పాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ రూట్లో పంపించారు. సో అక్కడ పాస్లు ఉన్నా లేకున్నా అలో చేస్తున్నారు, కానీ రూట్స్ మాత్రమే వేరే ఉన్నాయి. చదివితే ఏమో సావడం తర్వాత సంగతి. ముందు మనలో ఉన్న అవలక్షణాలన్నీ పోతాయి. అందులో ప్రధానమైనవి రెండు. ఒకటి నేను అనే అహంకారం. భగవద్గీత సారాంశం వల్లే ఈ భక్తి టీవీ యాజమాన్యం ముఖ్యంగా చాలా మంది లైవ్ లో చూసే ఉండొచ్చు, కానీ అక్కడ ఉండి స్వయంగా చూడడము నిజంగా ఎంత బాగా అనిపించిందో. జ్యోతుల్ని వెలిగించండి, భారతీయ ఆత్మ జ్యోతులై ప్రకాశించండి. అసలు ఇలాంటి వాటికి ఏం వాయిస్ ఓవర్ ఇయ్యాలో కూడా నాకు తెలియట్లేదు, అంత బాగుంది. అందుకని మ్యాక్సిమం ఒరిజినల్ వాయిస్తోనే ఈ వీడియో మొత్తం ఉంటుంది. दैवी गायत्रीश्छन्दः प्राणायामे विनियोगः. ఏకాంబరేశ్వరుడు అలాగే కంచి కామాక్షి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఎంత బాగా అనిపించిందో అసలు, రెండు కళ్ళు సరిపోలేవు కళ్యాణం చూస్తుంటే. దూరం నుంచి అయినా కానీ ఆ స్క్రీన్లలో చూస్తూ ఎంతో ముచ్చట పడిపోయామని చెప్పాలి నేను. ఇప్పుడైతే ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. అదేనండి, పల్లకి సేవ జరుగుతుంది. స్వామివారిని పల్లకిలో మొత్తం గ్రౌండ్ అంతా ఒకసారి అయితే ఇలా తిప్పారు. పైన స్టేజ్ పైన దీపాలు వెలిగించడం స్టార్ట్ చేయగానే మేము కూడా కింద ఇలా దీపాలు అయితే వెలిగించాము. అసలు దీపాలు వెలిగించినప్పుడు లైట్స్ బంద్ చేశారు, ఎంత చూడముచ్చటగా ఉందో.
కోటి దీపోత్సవం అంటే కోటి దీపోత్సవమే. ఈ కాంతుల వెలుతురులో ఆ శివయ్యను చూడడానికి 2 కళ్ళు సరిపోలేవు. ఎంత బాగుందో మీరు కూడా చూడండి. టీవీలో లైవ్ చూడడానికి అక్కడ స్వయంగా ఉండి మన కన్నులతో చూడడానికి చాలా అంటే చాలా తేడా ఉంది. ఇలా అందరం దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత స్టేజ్ పైన మనకు స్వర్ణ శివలింగం, అదేనండి బంగారు లింగాన్ని అయితే దర్శించుకున్నాం మేము. అసలు ఎంత బాగుందో ఆ శివలింగం. ఈ నాగహారతిని ఆ దర్శించుకోవడం స్వర్ణ వల్ల శివలింగానికి ఇలా హారతిస్తున్నారు. నాగహారతి అని, నంది హారతి అని చెప్పి, ఆ నక్షత్ర హారతి అని ఇచ్చారు. ఆ హారతి చూడడం కానీ తీసుకోవడం కానీ చాలా అంటే చాలా మంచిదంట. నామ నక్షత్ర వశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతాయి. అసలు చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి పల్లకి సేవ ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది అమ్మవారు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది అసలు ఏంటి కదా లింగాలు బాగుంది. దేశం నలుమూలలా ఉన్నటువంటి ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇప్పటికే టైం అయితే 11 అయిపోయింది. అందుకని మేము రిటర్న్ బయలుదేరాము. లాస్ట్ మూమెంట్లో సింగర్ మంగిలి గారు వచ్చారు. చాలా బాగా పాట పాడారు, అలాగే మాట్లాడారు కూడా. సో ఈ వీడియో ఇంతేనండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.